నీలోని యాప్లు సల్లగుండా కదరా నాయన. ఎందుకురా నాయన లేనిపోని యాప్లల్లా గిట్ల లోన్లు తీసుకొని గిట్ల పానాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు చెప్పుండ్రి. మళ్ళీ ఎందుకు తిప్పలు పడుకుంటా ఏడుస్తున్నారు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందిలా. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా ఉంటదా? నీ లోన్ యాప్ల మీద మన్ను పోయా. ఏం యాప్లో ఏమో మనుషుల పానాలను తీయబట్టే పుణ్యానికి పైసలు వస్తున్నాయని యాప్లలో లోన్లు తీసుకుంటారు. కట్టలేక గిట్ల పానాల మీదకి తెచ్చుకుంటారు. ఏమన్నా ఫైదా ఉన్నదా? నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే పాపం గుంటూరు జిల్లాలో మధుబాబు అనే పిల్లగాడు లోన్ యాప్ నుంచి అప్పు చేసిండు అంటున్నా. పాపం ఆ మధుబాబు ఆ అప్పు తీర్చేటందుకు ఆయన 2 కిడ్నీలలో ఒక కిడ్నీ 30 లక్షలకు అమ్ముకున్నాడట విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కాకపోతే ఆ విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు కిడ్నీని దొబ్బేసి ₹1,00,000 మధుబాబు చేతిలో పెట్టి పంపించారంట. పాపంగా అన్న ఏదో అప్పుల బాధ తట్టుకోలేక కిడ్నీ అమ్ముకున్నాడు. ఆయన కిడ్నీ దొబ్బేసి మీరు ఆయన చేతిలో ₹1,00,000 పెట్టేసరికి ఇప్పుడు మధుబాబు ఆరోగ్యం క్షీణించి న్యాయం కోసం తిరుగుకుంటా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిండు. అయినా వాడు కిడ్నీ అమ్ముకున్నాడు అనుకోర్రి. మీరు కిడ్నీ తీసుకుని ₹1,00,000 చేతిలో పెట్టి పంపించడం ఏమైనా న్యాయమా? వాడు చేసింది తప్పు. ఆ తప్పులో మళ్ళా మీరు ₹1,00,000 ఇచ్చి మిగతా పైసలు దొబ్బుడు ఎంత పెద్ద తప్పు డాక్టర్లు. గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేది ఏం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్ నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు.